Today topic types of shapes. సో జనరల్ గా మనము రెగ్యులర్ గా షేప్స్ అంటే స్టార్ షేప్, స్టాప్ షేప్ ఇలా అంటున్నాం కదా. సో లైక్ మొత్తం టైప్స్ ఆఫ్ షేప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ షేప్ లో ఏంటి అంటే మనం ఇప్పుడు జనరల్ గా లైక్ రెగ్యులర్ ప్యాటర్న్స్ లో స్టార్ షేప్ ఇది మాట్లాడుతున్నాం. షేప్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, చూద్దాం. సో టైప్స్ ఆఫ్ షేప్స్ లో మనకి స్టార్ షేప్ అంటే ఏంటంటే ఇనిషియల్ గా మనము ఒక లైక్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలనుకోండి. ఇనిషియల్ ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలంటే సో టైప్స్ ఆఫ్ షేప్ లో మనకి స్టార్ షేప్, తర్వాత కనెక్టెడ్ షేప్స్, తర్వాత డేటా ప్రాసెస్ షేప్స్, తర్వాత ఫ్లో కంట్రోల్ షేప్స్, తర్వాత ఎండ్ షేప్స్. సో ఇవి మనకు మెయిన్ టైప్స్ అన్నమాట. సో స్టార్ షేప్, కనెక్టెడ్ షేప్స్, డేటా ప్రాసెసింగ్ షేప్స్, ఫ్లో కంట్రోల్ షేప్స్, ఎండ్ షేప్స్. సో మేజర్ గా మనకు 5 టైప్స్ ఆఫ్ షేప్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. ఇన్కేస్ మీరు ఇంటర్లో కూడా లైక్ టైప్స్ ఆఫ్ షేప్స్ అని అడిగితే ఇన్కేస్ ఎవరన్నా, సో మనకి స్టార్ షేప్, కనెక్టెడ్ షేప్స్, డేటా ప్రాసెసింగ్ షేప్స్, ఫ్లో కంట్రోల్ షేప్స్, ఎండ్ షేప్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తున్న షేప్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు షేప్స్ అనేవి ఎక్కడ అవైలబుల్ లో ఉంటాయంటే ఈ టూల్ కిట్ లో ఈ మనకు లైక్ లెఫ్ట్ సైడ్ లో కదా, ఇందులో ఈ కనెక్టర్ వచ్చి ఇది కనెక్టర్ షేప్స్ అన్నమాట. మనకు 262 కనెక్టర్ షేప్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. సో ఈ కనెక్టర్ షేప్స్ మనం ఏం చేస్తాము, ఇండికేషన్ ప్రాసెస్ చేస్తాం. సో వీటినన్నింటినీ కూడా కనెక్టర్ షేప్స్ అంటాం. కనెక్టర్ షేప్స్ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ లాజిక్ అని 2 డాష్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇవి ఎగ్జిక్యూట్ కనెక్టర్స్, ఇవి లాజిక్ కనెక్టర్స్. సో మనకు మేజర్ గా 3 డాష్ బోర్డ్స్ ఉంటాయి, కనెక్టర్ షేప్స్, ఎగ్జిక్యూటివ్, లాజిక్. సో ఈ ఎగ్జిక్యూట్ కూడా ఎగ్జిక్యూట్ షేప్స్, బట్ ఈ ఎగ్జిక్యూట్ లో అన్ని మల్టిపుల్ గా ఉన్నాయి. మనం చూస్తే 12 లైక్ మల్టిపుల్ ఉన్నాయి. తర్వాత లాజిక్ లో ఒక 10 ఉన్నాయి. మనం ఈ సెక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. సో మేజర్ గా మనకి డాష్ బోర్డ్స్ అన్ని మనకి షేప్స్ డాష్ బోర్డ్స్ వచ్చి 1 వచ్చి కనెక్టర్, 2 వచ్చి ఎగ్జిక్యూట్, తర్వాత 3 వచ్చి లాజిక్. మనకి మేజర్ గా ఇవి ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ ఏంటి, కనెక్టర్ లో మనకు మొత్తం అవుట్ ఆఫ్ 260+ కనెక్టర్స్ ఉంటాయి. సో కనెక్టర్ షేప్ లో అవుట్ ఆఫ్ మొత్తం మనకి 260+ కనెక్టర్స్ ఉన్నాయి. తర్వాత ఎగ్జిక్యూట్ షేప్, సో ఎగ్జిక్యూట్ షేప్స్ లో మనకి డిఫరెంట్ లైక్ కనెక్టర్స్ ఉన్నాయి. తర్వాత లాజిక్ షేప్, సో లాజిక్ షేప్ లో కూడా మనకి డిఫరెంట్ కనెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్ గా మనకు ఇప్పుడు ఈ కనెక్టర్ షేప్స్ లో మనకు మెయిన్ గా SAP, సేల్స్ ఫోర్స్, AWS, తర్వాత ఇలా గూగుల్ మెయిన్ మనము వర్క్ చేస్తూ ఉంటాం. ఇన్కేస్ AWS అనుకోండి, AWS SQS ట్రాక్ చేసుకొని, సో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసుకొని మనం యాక్టివిటీ అన్ని లైక్ ప్రొసీడ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ ఇందులో స్టార్ షేప్ అంటే ఏంటి అంటే మనము ఏదైతే ఒక ప్రాసెస్ ను స్టార్ట్ చేయాలి అంటే
అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే స్టార్ షేప్ కి ఎస్ రిప్రజెంట్స్ the beginning of integration process. సో ఇది ఏంటి రిప్రజెంట్స్ ది బిగినింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. మనం ఏదైతే చేస్తున్నామో సో ఆ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. రిప్రజెంట్స్ ది బిగినింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్. రిప్రజెంట్స్ ది బిగినింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. స్టార్ షేప్ ఈజ్ నౌన్ యాజ్ రిప్రజెంట్స్ ది బిగినింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. అంటే మనం ఏదైతే సరే ఒక ఫ్లో స్టార్ట్ చేస్తున్నామో సో వాటిలో మనకి రిప్రజెంట్ చేస్తుంది స్టార్ షేప్ అనేది బిగినింగ్ స్టార్టింగ్ స్టెప్. మనం ఏదైనా తీసుకో, ఏ క్యారెక్టర్ అయినా తీసుకో, ఏ క్యారెక్టర్ అయినా తీసుకున్నా సరే మనం ఇప్పుడు ఎస్ఏపి తీసుకున్నాం అనుకోండి, ఎస్ఏపి లో కూడా స్టార్ షేప్ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒక స్టార్ షేప్. సో చూడండి ఈ కరెక్టర్ షేప్ లో స్టార్ షేప్ మనకు స్టార్ షేప్ రిప్రజెంట్ ది బిగినింగ్ ఆఫ్ కనెక్టర్, బిగినింగ్ ఆఫ్ ద సోర్స్. నెక్స్ట్ కనెక్టర్ షేప్స్. సో కనెక్టర్ షేప్స్ అంటే ఏంటి, మనకు కనెక్టర్స్ ఉన్నాయి కదా, సో అన్ని కూడా కనెక్టర్ షేప్స్ వస్తాయి. అంటే ఇంక్లూడ్ షేప్స్ ఫర్ specific connectors like database, application, technology connectors, ఇవన్నీ కూడా కనెక్టర్ స్టెప్స్ వస్తాయి. అంటే జనరల్ గా విచ్ allow you to interact with different systems and data sources. సో కనెక్టర్ స్టెప్స్. సో మనకు మేజర్ గా కనెక్టర్ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఈ డాష్ బోర్డ్ లో కనెక్టర్ స్టెప్స్ లో మనకు అవుట్ ఆఫ్ 260+ కనెక్టర్స్. సో ఇందులో టెక్నాలజీ కనెక్టర్స్ ఉంటాయి, అప్లికేషన్ కనెక్టర్స్ ఉంటాయి, డేటాబేస్ కనెక్టర్స్ ఉంటాయి. సో మల్టిపుల్ కనెక్టర్స్ అవి మనకి అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. సో డేటాబేసెస్ అనుకోండి, డేటాబేస్ యాక్టివిటీస్ ఇవి ఉంటాయి. సో టెక్నాలజీ కనెక్టర్స్ అనుకోండి, టెక్నాలజీ ఇప్పుడు చూడండి డేటాబేస్, ఇవన్నీ కూడా డేటాబేస్ కనెక్టర్స్. డేటాబేస్ V2, తర్వాత టెక్నాలజీ తీసుకు మామూలుగా టెక్నాలజీ అనుకోండి డ్రాప్ బాక్స్, AWS, ఇవన్నీ టెక్నాలజీ సంబంధించిన కనెక్టర్స్. FTP, SFTP ఇవన్నీ కూడా కనెక్టర్ షేప్ లోనే ఇంక్లూడ్. అందుకోసమే కనెక్టర్ షేప్స్ ఇంక్లూడ్ షేప్స్ ఫర్ స్పెసిఫిక్ కనెక్టర్స్ లైక్ డేటాబేస్, అప్లికేషన్స్, టెక్నాలజీ కనెక్టర్స్ which allow you to interact with different systems and applications. అంటే అప్లికేషన్స్ కానీ సిస్టమ్స్ కానీ డేటా సోర్సెస్ కానీ మనం ఇంటిగ్రేట్ చేయడానికి ఈ కనెక్టర్ షేప్స్ అనేవి యూజ్ అవుతాయి. స్టార్ షేప్ అంటే ఏంటి, రిప్రజెంట్ ది బిగినింగ్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. రిప్రజెంట్ ది బిగినింగ్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ డేటా ప్రాసెస్ షేప్స్. కనెక్టర్ షేప్స్ ఎక్కడ ఉన్నాయి మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ చూసా ఇవన్నీ కూడా కనెక్టర్ షేప్స్. మొత్తం 260+ కనెక్టర్ షేప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కనెక్టర్ షేప్స్ కిందకే వస్తాయి. కనెక్టర్ షేప్స్ ఇంక్లూడింగ్ టెక్నాలజీ షేప్స్, డేటాబేసెస్, డేటా సోర్సెస్. టెక్నాలజీస్ అంటే SAP, సేల్స్ ఫోర్స్, వర్క్డే. డేటాబేసెస్ అంటే MySQL ఏదైతే ఉందో ఒరాకిల్ డేటాబేసెస్. సో తర్వాత అప్లికేషన్స్ అనుకోండి, ఇవన్నీ కూడా ఈ కనెక్టర్ షేప్స్ వస్తాయి. మళ్ళీ కనెక్టర్ షేప్ లో మనం ఇన్ కేసు ఒక కనెక్టర్ యాడ్ చేస్తే ఇది స్టార్ షేప్ కిందకి వస్తుంది. స్టార్ షేప్ రిప్రజెంట్ ది స్టార్టింగ్ సోర్స్ ఆఫ్ ది సిస్టమ్. స్టార్ షేప్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంట్ ది స్టార్టింగ్ సోర్స్ ఆఫ్ ద సిస్టమ్. ఎస్. నెక్స్ట్ డేటా ప్రాసెస్ షేప్స్. డేటా ప్రాసెస్ షేప్స్ అంటే ఏంటి, మనం ఒక డేటాను ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే షేప్స్ ను డేటా ప్రాసెస్ షేప్స్ అంటాం. ఎటువంటిది, మ్యాప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ డేటా ప్రాసెస్. సో మ్యాప్ అనే ఒక లైక్ కనెక్టర్ మనకు డేటా ప్రాసెస్ షేప్స్ కి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, డేటాను ప్రాసెస్ చేస్తుంది. వన్ ఫార్మాట్ నుంచి అనదర్ ఫార్మాట్ కి ప్రాసెస్ చేస్తుంది. Map is used for transform the data one format to another format. Map is a one data process shape. Map is under data process shape. So such as map, cleanse and enrichment shapes. So better ఇవన్నీ కూడా ఏంటి, help to transform the data and manipulate the data during integration. Helps to transform the data and manipulation data. అంటే మనం ఒక ఫార్మాట్ నుంచి
manipulation data during integration. Clear? So data process steps అనేవి నథింగ్ బట్ మ్యాప్, క్లెన్స్, ఎన్రిచ్మెంట్ స్టెప్స్, మనకు డేటా ప్రాసెసింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనము మెయిన్ గా కొన్ని డేటా ప్రాసెసింగ్ స్టెప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఎగ్జిక్యూట్ లో, ఈ ఎగ్జిక్యూట్ లో చూడండి మ్యాప్, చూడండి ప్రాసెస్ కాల్, ప్రాసెస్ రూట్, డేటా ప్రాసెస్, తర్వాత ఇవన్నీ కూడా డేటా ప్రాసెసింగ్ స్టెప్స్ కిందకి వస్తాయి. సో డేటా ప్రాసెసింగ్ స్టెప్స్ ఈజ్ నథింగ్ బట్ these steps are used to transform the data one format to another format. These steps are used to manipulate the data one source to another source, one format to another format. మెయిన్ గా మనకు ఈ ఎగ్జిక్యూట్ స్టెప్స్, ఈ డేటా ప్రాసెస్ స్టెప్స్ మెయిన్ గా మనకు డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి as well like డేటాను మ్యానిపులేట్ చేయడానికి. డేటా స్టెప్స్ is used for transform the data one format to another format and manipulate the data one format to another format. Yes, next. So ఈ డేటా ప్రాసెస్ స్టెప్స్ లో కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయి. చూడండి మ్యాప్, సో తర్వాత లైక్ ప్రాసెస్ కాల్, ప్రాసెస్ రూట్, డేటా ప్రాసెస్, ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో మీకు అవన్నీ కూడా ప్రాసెస్ స్టెప్స్, డేటా ప్రాసెస్ స్టెప్స్ కిందకి వస్తాయి. కనెక్టర్ లో ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా డేటా ప్రాసెస్ స్టెప్స్ కిందకి యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్ స్టెప్స్. ఫ్లో కంట్రోల్ స్టెప్స్ అంటే ఏంటి? లైక్ మనము ఇప్పుడు లైక్ ఫ్లో కంట్రోల్ చూపిస్తాను అంటే ఇంక్లూడింగ్ డెసిజన్, set properties and తర్వాత కంట్రోలింగ్ ద ఫ్లోస్, ఇవన్నీ కూడా కంట్రోలింగ్ ద ఫ్లోస్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్ based on condition. Clear? ఫ్లో కంట్రోల్ స్టెప్స్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ డెసిజన్, అంటే ఇప్పుడు ఎస్ ఆర్ నో ఇలా డెసిజన్స్ ఉంటాయి కదా. సో అలాంటి డిస్కషన్ లో మనము ఈ ఫ్లో కంట్రోల్ స్టెప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ ఫ్లో కంట్రోల్ స్టెప్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోలింగ్ ద ఫ్లోస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద కండిషన్. కంట్రోలింగ్ ద ఫ్లోస్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద కండిషన్. సో బేస్డ్ ఆన్ ద కండిషన్ ప్రకారం మనకు ఫ్లోను కంట్రోల్ చేయడానికి ఈ డేటా ప్రాసెస్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఫ్లోను కంట్రోల్ అంటే ఏంటి? ఏ విధంగా కంట్రోల్ చేస్తాం మనము? ఇప్పుడు డేటా వస్తుంది, సో డేటాను మనం మ్యాప్రేట్ చేయొచ్చు. ఇక్కడ లైక్ ఎన్ని థ్రెడ్స్ కి వెళ్ళాలి, లేకపోతే డేటా ప్రాసెస్ లైక్ ఎంత బ్యాచ్ కి వెళ్ళాలా, 100 రికార్డ్స్ వెళ్ళాలా, 1000 రికార్డ్స్ వెళ్ళాలా, 10,000 రికార్డ్స్ వెళ్ళాలా, లైక్ ఎలా విధంగా ప్రాసెస్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఫ్లో కంట్రోల్ స్టెప్స్ లో ఉంటాయి. Flow control steps is used for controlling the flow of the integration process based on the condition. Flow control steps are used for controlling the flow of integration process based on the condition. Clear? So ఇప్పుడు ఫ్లో కంట్రోల్ స్టెప్స్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఫ్లో కంట్రోల్ స్టెప్స్ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో లైక్ డెసిజన్, ఇది ఒక ఫ్లో కంట్రోల్ స్టెప్స్ చూడండి. తర్వాత ఫ్లో కంట్రోల్ ఉంది చూడండి, ఇంకోటి ఫ్లో కంట్రోల్ అని. ఈ రెండు కూడా మనకి ఫ్లో కంట్రోల్ స్టెప్స్ కిందకి వస్తాయి. ఫ్లో కంట్రోల్ అంటే ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ స్టెప్స్ నేను 10 ఇచ్చాను అనుకోండి. ఇన్ కేస్ మనకు 100 రికార్డ్స్ ఉంటే 10 ప్రాసెస్ అవుతాయి. నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనమాట. లైక్ ఈ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది అంటే, ఈ ఫ్లో కంట్రోల్ లో థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్. ఇప్పుడు మనకు ఒక సోర్స్ సిస్టమ్ నుంచి ఒక 100 రికార్డ్స్ వచ్చాయి అనుకోండి. ఒక 100 రికార్డ్స్ మనకు ఇంటిగ్రేషన్ ప్రాసెస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఫ్లో కంట్రోల్ లో 10 ఇచ్చాను. ఇది మన ఒక ఫ్లో కంట్రోల్. ఈ ఫ్లో కంట్రోల్ లో నేను ప్రాసెస్ అవడానికి 10 అంటే ఈ ఏదైతే ఫ్లో కంట్రోల్ చూసారా, ఈ ఫ్లో కంట్రోల్ లో ఈ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ లో నేను 10 యాడ్ చేశాను. 10 యాడ్ చేశాను. నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి 10 యాడ్ చేస్తే దానికి అర్థం ఏంటి అంటే, సో ఆటోమేటిక్ గా ఈ 100 రికార్డ్స్ అనేవి మనకి 10 థ్రెడ్స్ గా ఈ విధంగా డివైడ్ అవుతాయి ప్రాసెస్ అయ్యి డ్యూరింగ్ ప్రాసెసింగ్ టైం. సో ప్రాసెసింగ్ టైం లో మనకు ఈ విధంగా చూడండి 5, 6, 7, 8, 9, 10 చూసారా, 10 థ్రెడ్స్ గా ప్రాసెస్ అయ్యి ఈ 100 రికార్డ్స్ ఒకేసారి 100 గా ప్రాసెస్ అవ్వవు. ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ మీరు మూవీ డౌన్లోడ్ చేస్తున్నారు, సంథింగ్ ఏదో ఒక మూవీ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు. సో పీలింగ్స్ అని ఉంటాయి, పీలింగ్స్ అని అంటే ఏంటంటే మన 1 GB ఫైల్ ని ఎందుకు అంత ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుతున్నాయంటే, మన 1 GB ఫైల్ ని ఒక 10 బైట్స్ గా డివైడ్ అయిపోయి 10 MB లేకపోతే 100 MB 10 సార్లు లైక్ సైమల్టేనియస్ గా సింక్రనస్ గా డౌన్లోడ్ అవ్వడం వల్ల మనకు ఫాస్ట్ గా 1 GB ఆఫ్ ఫైల్ ని 20 minutes లో 50 minutes లో డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం. సో ఆ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ లేకపోతే సో
సో 5 ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. సేమ్ రియల్ టైమ్ లో అదే కాన్సెప్ట్ లో ఈ ఫ్లో కంట్రోల్ సెట్టింగ్ లో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ చూడండి ఇక్కడ ఈ 100 ఫైల్స్ ఉంది కదా, ఇది 10 గా డివైడ్ అవుతుంది, 10 గా ప్రాసెస్ అవుతుంది. తర్వాత ఇక్కడ కూడా 10 గా ప్రాసెస్ డివైడ్ అయిపోతుంది. ఇక్కడ ఒక 10 కంప్లీట్ 10 అన్ని రికార్డ్స్ లో కూడా 10 మనకు డివైడ్ అయిపోయి చాలా ఫాస్ట్ గా ప్రాసెసింగ్ టైం అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. రియల్ టైమ్ లో మనకు లాక్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి, లాక్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా లైక్ 10,000 లో ఇలా ట్రెండింగ్స్ అనేవి మనం ఎన్ని ట్రెండింగ్స్ ఇస్తే అన్ని ట్రెండింగ్స్ డివైడ్ అవుతాయి. ఇక నేను 25 ట్రెండింగ్స్ ఇచ్చాను అనుకోండి, సో 25 ట్రెండింగ్స్ గా మనకి డివైడ్ అయ్యి ప్రాసెస్ అవుతుంది. సో ఈ థ్రెడ్స్ అనేది ప్రాసెస్ అయ్యి మనకు డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను 100 రికార్డ్స్ యాడ్ చేశాను, 100 రికార్డ్స్ లో 10 అంటే ఈచ్ బ్యాచ్ కి 10 ప్రాసెస్ పోయి మనకు లైక్ నెక్స్ట్ అదర్ కాంపోనెంట్ కు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని ఏమంటామంటే డేటా లైక్ ఫ్లో కంట్రోల్ షేప్స్ అంటాం. సో ఫ్లో కంట్రోల్ షేప్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద కండిషన్. ఫ్లో కంట్రోల్ షేప్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. కంట్రోల్ చేస్తుంది బేస్డ్ ఆన్ కండిషన్. బేస్డ్ ఆన్ కండిషన్ అంటే ఏంటి, మనం కండిషన్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ అనుకోండి, ఒక ఫ్లోకి వెళ్ళచ్చు. చూడండి చేశాను ట్రూ అయితే మళ్ళీ ఇక్కడ నేను ఒక ఫ్లో అంటే ట్రూ అయితే ఒక ఏడబ్ల్యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఏడబ్ల్యూఎస్. అదే ఇక్కడ ఫాల్స్ అని అనుకో, ఫాల్స్ అయితే సేల్స్ ఫోర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, సేల్స్ ఫోర్స్. బేస్డ్ ఆన్ కండిషన్ ది ఫ్లో కంట్రోల్ షేప్స్ ఆర్ డిజైన్ ఫర్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. మనం ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో కండిషన్ ప్రకారం ఇవి వర్క్ అవుతాయి. క్లియర్? సో మెయిన్ మనకి ఇవి షేప్స్ అనమాట, డిఫరెంట్ షేప్స్. మనం మెయిన్ మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసుకున్న షేప్స్ ఇవి. దీన్ని మనం ఫ్లో కంట్రోల్ షేప్స్ అంటాము. తర్వాత ఎండ్ షేప్. ఎండ్ షేప్ అంటే ఏంటి, స్టాప్ షేప్ అనమాట. ఎండ్ అంటే మనకి ఏంటి, ఫ్లో అనేది ఎండ్ అయిపోతుంది అంటే కంక్లూజన్. సో ఎండ్ షేప్స్ ఆర్ యూజ్డ్ టు represents the conclusion of the integration process. So end shapes are used to represent the conclusion of the integration process. So ఇది represent చేస్తుంది, ఏం represent చేస్తుంది, ఒక కన్క్లూజన్ ఇవ్వడానికి. అంటే ఎండ్, లాస్ట్ ఎండ్. సో ఎండ్ షేప్స్ మనం ఎక్కడ చూస్తాము, చూడండి ఇక్కడ నేను ఎండ్ షేప్స్ యాడ్ చేయాలనుకోండి, స్టాప్ అని యాడ్ చేశాను. సో స్టాప్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ షేప్. స్టాప్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండ్ షేప్స్. సో ఎండ్ షేప్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ది కంక్లూజన్ ఆఫ్ ద ఫ్లో. కంక్లూజన్ అంటే అక్కడికి ఈ ఫ్లో అయిపోయింది, ఎండ్ అయిపోయింది, లాస్ట్ స్టెప్ ఇది. మనం ఎండ్ స్టెప్స్ అనేవి యాడ్ చేయడం వల్ల సో మనకి ఫ్లో అనేది ఫినిష్ అయిపోయింది. అదే మనం ఎండ్ స్టెప్ యాడ్ చేయకపోయింది అనుకో, సో దీనికి అర్థం అవ్వదు ఫ్లో అనేది ఇంకా ఉందా, ఇన్కంప్లీట్ అనమాట. ఫ్లో ప్రాసెస్ అనేది ఇన్కంప్లీట్ లో ఉంది, ఫ్లో అనేది ఇంకా ఉందా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎండ్ షేప్స్ అంటే మెయిన్ మనకు స్టాప్ అనే షేప్స్ ఇవే వస్తాయి ఎండ్ షేప్స్ లో. చూడండి స్టాప్ చూసారా, ఈ స్టాప్ అనే షేప్స్ ఇవి చూస్తే ఎండ్ ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ ని మనం ఎండ్ చేయడానికి ఈ ఎండ్ షేప్ అనేది యూజ్ చేస్తాము. ఎస్, సో ఇది షేప్స్ అన్నమాట. సో ఇక్కడ మెయిన్ మనకు ఏ షేప్స్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, స్టార్ట్ షేప్ తో స్టార్ట్ చేస్తాం. చూద్దాం ఇప్పుడు చూద్దాం, ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఒక ప్రాసెస్ మనం క్రియేట్ చేయడానికి ఈ పైన క్రియేట్ న్యూ ఉంది కదా, ఈ క్రియేట్ న్యూ నుంచి క్లిక్ ఆన్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ని విధంగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో డిస్ప్లే నేమ్, మనం ఏదైతే ప్రాసెస్ డిస్ప్లే నేమ్ ఇచ్చుకోవాలనుకోడు ఆ డిస్ప్లే నేమ్. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఎస్ఎఫ్ ఇంటిగ్రేషన్ అనుకోండి, సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ఎఫ్ సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేషన్ అనే ఒక డిస్ప్లే నేమ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ డిస్ప్లే నేమ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా వచ్చింది, ఎస్ఎఫ్ ఇంటిగ్రేషన్ అని ఒక డిస్ప్లే నేమ్ వచ్చింది. సో ఈ ఎస్ఎఫ్ ఇంటిగ్రేషన్ లో మళ్ళీ మనము ఒక సేల్స్ ఫోర్స్ అకౌంట్ కి కనెక్ట్ అవ్వాలనుకోండి, కనెక్టర్ ఏమవుతుంది, ఇక్కడ కనెక్టర్స్ లో మనం సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ను డ్రాగ్ చేసుకొని సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ను చూస్ చేసుకుంటాము. అంటే మనకి ఇక్కడ స్టార్ట్ షేప్ ఏమవుతుంది, సేల్స్ ఫోర్స్ ఈజ్ ఏ స్టార్ట్ షేప్ హియర్. అంటే మనకు సేల్స్ ఫోర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ షేప్. సో ఆఫ్టర్ యాడింగ్ సేల్స్ ఫోర్స్ we need to integrate as per client requirement. సో నాకు ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఇక్కడ దీని ఏమంటాము, ఈ షేప్ చూడండి, స్టార్ట్ షేప్ is represent for starting source of the system, starting source of the integration process. Start shape is represent for starting source of the system as well starting point, source point. starting మనకు ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మనం క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనకు స్టార్ట్ షేప్ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ we have every integration process, must and should we need start shape. Without start shape we can't do any integration. Without start shape we can't do any integration process. We need start shape for any integration process. We need at least one start shape, at least
ఫర్ ఎవ్రీ ఫ్లో అట్లీస్ట్ వీ హ్యావ్ వన్ స్టార్ట్ సేప్. మనకు ప్రతి ఒక్క ఫ్లోకి మనకు ఒక స్టార్ట్ సేప్ అనేది కావాలి. ఇక్కడ మనకు ఈ స్టార్ట్ సేప్ ఏమవుతుంది, సేల్స్ ఫోర్స్ అనేది ఇక్కడ మనకు స్టార్ట్ సేప్, దాని డిస్ప్లే నేమ్ ఎస్ఎఫ్ ఇంటిగ్రేషన్. మనం డిస్ప్లే నేమ్స్ అనేవి ఏవైనా ఇచ్చుకోవచ్చు, రియల్ టైమ్ లో మన ఇష్టము, బట్ మనకు అర్థమయ్యేలాగా ఇచ్చుకోవాలి. ఇన్ కేసు ఇది సేల్స్ ఫోర్స్ సంబంధించిన ప్రాజెక్ట్ అనుకోండి, ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ అంటే ఎస్ అంటే సేల్స్ ఫోర్స్, లేదంటే రాసుకుందాం సేల్స్ ఫోర్స్, సేల్స్ ఫోర్స్, సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేషన్, సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేషన్, సేల్స్ ఫోర్స్ ఇంటిగ్రేషన్ అన్న డిస్ప్లే నేమ్ యాడ్ చేసుకొని ఈ కనెక్టర్స్ లో సేల్స్ ఫోర్స్ ఉండొచ్చు, రేపు ఎస్ఐపి ఉండొచ్చు. ఎస్ఐపి అంటే ఎస్ఐపి సంబంధించిన కనెక్టర్. చూడండి ఎస్ఐపి యాడ్ అయిపోయింది. ఎస్ఐపి ఆల్సో స్టార్ట్ సేప్, ఎస్ఐపి ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్టార్ట్ సేప్ represent the like starting point of the source అన్నమాట. సో అలాగే మనకు డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ఏం చేస్తాము, ఈ స్టార్ట్ సేప్ మనం ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాలి. అంటే మనకు ఇంటర్వ్యూ పాయింట్ లో ఏంటంటే వాట్ ఈస్ స్టార్ట్ సేప్, వాట్ ఈస్ ఎండ్ సేప్, వాట్ ఈస్ డేటా ప్రాసెసింగ్ సేప్. సో ఇలా అడుగుతూ ఉంటారు, ఇలా చూస్తూ ఉంటాం మనం రెగ్యులర్ గా. సో మనం అప్పుడు ఏం చేయాలి, సో స్టార్ట్ సేప్ అంటే రిప్రజెంట్ ది స్టార్టింగ్ సోర్స్ ఆఫ్ ద సిస్టమ్. వితౌట్ స్టార్ట్ సేప్ వీ కాంట్ డూ ఎనీ ఇంటిగ్రేషన్స్. సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ చూస్ ద స్టార్ట్ సేప్. సో ఇక్కడ ఎస్ఏపి ఉండొచ్చు, స్టార్ట్ సేల్స్ మస్ట్ బి యూనిక్ అనమాట. ఇది ఏదైనా ఉండొచ్చు, క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎస్ఏపి ఉండొచ్చు, సేల్స్ ఫోర్స్ ఉండొచ్చు, తర్వాత నెట్ షూట్ ఉండొచ్చు, వెబ్ సర్వీస్ సర్వర్ ఉండొచ్చు, డిస్క్ ఉండొచ్చు, చాలా చాలా ఇక్కడ ఉన్నాయి. ఈ కనెక్టర్స్ లో 262 కనెక్టర్స్ లో ఏదైనా ఉండొచ్చు స్టార్ట్ సేపు, ఏదైనా ఉండొచ్చు. అంటే డేటా మనకు ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏ సోర్స్ నుంచి వస్తుంది, దాన్ని స్టార్ట్ సేప్ అంటాము. సో మనం ఇలా యాడ్ చేసిన వెంటనే ఇలా మీకు కన్ఫ్యూజన్ ఉంది, ఇది స్టార్ట్ సేపా ఎండ్ సేపా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఏ కనెక్టర్ ని ఇలా యాడ్ చేసినప్పుడు అక్కడ మనకు ఆ షేప్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఇది స్టార్ట్ షేప్. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎండ్ షేప్ యాడ్ చేస్తున్నా. ఎండ్ షేప్ అంటే ఇలా ఎండ్ కొడితే మనకు స్టాప్ వచ్చేసింది, ఎండ్ షేప్ యాడ్ చేస్తున్నా. చూడండి స్టాప్ షేప్, చాలా క్లియర్ గా ఉన్నాయి నేమ్స్. స్టాప్ షేప్ అంటే ఏంటి, స్టాప్ షేప్ ఈజ్ రిప్రజెంట్ టు ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్, ఎండ్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. స్టాప్ షేప్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిప్రజెంట్ ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్, అంటే కంక్లూజన్. అంటే ఇది కంక్లూజన్ అంటే ఏంటి, ఇప్పుడు మూవీస్ లో కూడా మనం ది కంక్లూజన్ అంటాం, బాహుబలి ది కంక్లూజన్ అంటాం. అంటే ఇంకా అక్కడికి అయిపోయింది, ఇంకొక పార్ట్ ఉండదు, ఇంకా అక్కడికి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పార్ట్ అనేది మనకు ఉండదు. హలో అన్న. One second, Suresh.